నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. యా జాతా ఓషధయో దేవేభ్యస్త్రయుగం. మంత్రాల్లో అంటే మనం వాడే మంత్రం, హ్మ్. ఫ్రీక్వెన్సీ, ఇచ్చే పదార్థం, ఇవి రెండు కలిసి వెళ్ళి దిశ ఎక్కడైతే జరుగుతుందో దాని మీద ఫోకస్. ఇప్పుడు నేను ఒక మంత్రం చదువుతాను మేడం, ఆ, అద్భుతమైనటువంటి మంత్రం. ఇప్పుడు ఉద్యన్నద్య మిత్రమహ ఆరోహం ఉత్తారాం దివం దేవం ఉద్రోగం మమ సూర్య హరిమానంచ నాశయ స్వాహ. ఇదం ఎవరికి? అందులో దేవత ఎవరున్నారు? ఆ దేవతకి ఇది స్వాహ, ఇది పట్టుకెళ్ళి నువ్వు. అప్పుడు అది అక్కడ ఆ చుట్టుపక్కల, ఆ యజ్ఞం జరుగుతున్న చుట్టుపక్కల కామెర్ల రోగంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ మీద పనిచేస్తుంది. గుండె జబ్బులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ మీద పనిచేస్తుంది. కనపడే రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో అంటే స్కిన్ డిసీజెస్ వాళ్ళ మీద పనిచేస్తుంది. కనపడని రోగాలు, మానసిక రోగాలతో వాళ్ళ మీద పనిచేస్తుంది. ఇక్కడ ఇచ్చేసాను, ఏం చెప్పలేదు, పదార్థం సరైనది లేదు. ఇప్పుడు అక్కడ చర్మ రోగాలకు సంబంధించి లేదా గుండె జబ్బుకు సంబంధించి గుండెకి ఏం వాడాలి? అర్జునారిష్ట వాడతాం. అవును. అక్కడ సమితిగా అర్జునారిష్ట వాడాలి. ఓహ్! ఇప్పుడు ఏ మూలికలైతే మనం లోపలికి తీసుకుంటామో ఔషధంగా తీసుకుంటాము, అది అక్కడ యజ్ఞంలో యజ్ఞములో హవిస్సుగా ఇవ్వాలి. హవిస్సుగా ఇవ్వాలి. ఆహా! అప్పుడు అది అణువులుగా మారిపోద్ది. మరి ఇక్కడ కూడా ఇస్తున్నారు కదా సార్, మద్యము, మాంసము, తర్వాత అవి. ప్లీజ్. అంటే ఇంత గొప్ప దాంట్లో ఆ ప్రశ్న వేస్తున్నానని కాదు. ఇస్తున్నారు కదా అంటే అవి అది దానివల్లే అంటే దాని ప్రభావం కూడా ఉంటుంది. ఏదైతే మనల్ని పీల్చడం ద్వారా, తినడం ద్వారా ఆరోగ్యవంతుల్ని చేస్తుందో, ఏదైతే తినకూడని పదార్థం ఉందో దానివల్ల వచ్చే దుష్ప్రభావం పదింతలు వస్తుంది. మాంసంగా తింటే మృతంగా వెళ్ళి లోపల ఇబ్బంది పెడుతుంది. అణువులుగా మార్చేస్తున్నాం అంటే సెల్స్ లోకి వెళ్ళి, డిఎన్ఏలోకి వెళ్ళి నువ్వు నీ నుంచి ఉద్భవిస్తున్నటువంటి సంపద, సంతానం కూడా దాని ప్రభావం ఓహ్! ఇక్కడతో ఆగిపోదు. ఆగదు. మొత్తం పాడు చేస్తున్నావు. అమ్మా, కట్ చేయటం ఒక్కటే వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీయే నీ చుట్టూ ఉండే తరాలకెళ్తుందంట. ప్రతికూలమైనటువంటి వాతావరణం. లేకపోతే భారతదేశం సస్యశ్యామలం, ఎప్పుడు ఆర్తనాదాలు లేవు, ఎక్కడ అనారోగ్యాలు లేవు. అన్నపూర్ణ అండి. ఆ పేరు ఎందుకు వస్తుంది? అన్నపూర్ణ. అమ్మా, ఇప్పుడు యూట్యూబ్, ఆ. ఇప్పుడు జనాలకు తెలుసు. ఆ. అసలు ఏమీ తెలియని రోజుల్లో పాశ్చాత్యులకి భారతదేశం సుసంపన్నమైనటువంటి దేశం, దీని మీద దండెచ్చొచ్చు, అక్కడ ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టొచ్చు అని ఎలా తెలిసింది? ఇప్పుడు మనకి మీడియా ఉంది, తెలిసింది, యూట్యూబ్ లాట్లో తెలిసింది. అవును. ఏ రకమైనటువంటి పేపర్లు, మీడియా లేని రోజుల్లో భారతదేశం సంపన్న దేశం అని ఎలా తెలిసింది? భారతదేశం రావాలి, వెళ్ళాలని ఎన్ని వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు? ఇది భారతదేశం యొక్క గొప్పతనం. నేను విన్నది ఏంటంటే, మన యొక్క సనాతన ధర్మం ప్రపంచం మొత్తం గూడా ఒకప్పుడు అది విస్తరించి ఉంది అనేటటువంటిది విన్నానండి. అవును, ఆ యొక్క సెన్సేషనే ఇక్కడ వరకు భారతదేశాన్ని వెతుక్కుంటూ వచ్చింది అవునండి. అంటే అని అనుకోవచ్చా? ఈ జ్ఞానం మన ఒక్కళ్ళదే కాదు, ఇది ప్రపంచానిది, ఇది అందరికీ తెలియాలి అని మన వాళ్ళు ఎవరైతే తెలుసుకున్న వాళ్ళందరూ ఆ ప్రచారం. అంటే ఇప్పుడు విమానాలు అవి లేని రోజుల్లోనే కాలినడకన ఖండాంతరాలు దాటి వెళ్ళి, సప్త సముద్రాలు దాటి వెళ్ళి దీన్ని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇది ఎప్పటిది? ఇది ఎవరు దీన్ని ప్రచారం చేశారు? యుగాలుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు కాబట్టి అది అలా 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 వెళ్ళి ఇలా ఇంత జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి వేద సంపద. అందులో మీరు అడిగిన అంటే ఈ యజ్ఞం మీరు చేసుకోవాలి, నేను చేసేది మహాసౌరం. అంత ఎందుకు చెప్తున్నానంటే అదొక మిషన్ గన్ లాంటిది అంటారు. ఇప్పుడున్నటువంటి వెపన్స్ లో అత్యంత పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఉంది అనుకుంటే ఆ వెపను మహాసౌరం. ఇందులో ఆ ఫలశ్రుతి గురించి మాట్లాడేది శ్లోకంలో, ఇది చదివితే ఈ లాభం ఉంటుంది, కామ్యార్థి, శత్రునాశనార్థి, విద్యార్థి, ధనార్థి, మోక్షార్థి, ఇంకేమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా సౌరం ఏదైతే చేస్తారో దానికి వచ్చేస్తాయి. శత్రునాశనార్థి, ఇప్పుడు ఉన్నటువంటి మన యుద్ధం జరిగింది, అందులో మరి పవర్ఫుల్ వెపన్స్ ఏమున్నాయో వాటి పేర్లు నాకు తెలియదు, కానీ అవన్నీ కలిపి ఒక గుట్టగా పోసి వాటిలన్నింటినీ ప్రయోగిస్తే ఎంత ఫలితం వస్తుందో, మహాసౌరాన్ని ప్రయోగిస్తే అంత ఫలితం వస్తుంది. నిజంగా ఇంత అద్భుతమైనటువంటి మన యొక్క జ్ఞాన ఘని, మన వేద యొక్క సంపదని కోల్పోయామండి. అవునండి. నిజంగా చాలా బాధగా ఉంది. నిజంగా ఈ రోజు మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడడానికి కారణం కూడా ఏంటంటే, మరిచిపోయిందాన్ని గుర్తు చెయ్యాలి అనేటటువంటి ఒక ఆలోచన విక్రమాదిత్య గారు మీలో కల్పించాడు ఆయన. అయి ఉండొచ్చు. అందుకని ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఆరోగ్యం ఇచ్చారు ఎంతో మందికి, మీ కూరగాయల దీంతోటి. ఎందుకంటే నాకు కూడా ఇచ్చారు కాబట్టి నేను బాగుపడ్డాను. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆపాలి
ఆ తుఫాన్ ఆపాలి అనేటటువంటి ఆ మీలో ఉన్నటువంటి ఆ తృష్ణ ఉంది చూసారా? అంటే లోకానికి మంచి చేయాలి. అది మీకోసం చేసుకోలేదండి. లేకపోతే మీకేదో పదవి రావాలని చేయలేదండి. లేదా నాకేదో పదవి రావాలని చేయలేదండి. తుఫాను వస్తే జన నష్టం జరుగుతుంది. ఇది జరగకుండా నేనేమైనా చేయగలనా? అనేటటువంటి ఆలోచన ఎవరికొస్తుంది చెప్పండి? నేను కాకినాడలో ఫంక్షన్‌లో ఉన్నాను కదా! వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. నా మేనకోడలు విజయవాడలో ఉంటారాళ్ళు. ఆ! వాళ్ళు ఆ ఫంక్షన్‌కొచ్చి వెళ్ళిపోతుంటే బస్సు ఎక్కించడానికి వెళ్ళినప్పుడు ఈ డిస్కషన్ చాగంటి గారి వీడియో రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నాకు. హ్మ్. నేను అన్నాను, "ఏం కాదులే అమ్మా నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా" అన్నాను. అంటే దానికి ఏంటంటే మా మేనకోడళ్ళకి మా మామయ్య ఉన్నాడు. హ్మ్. మా మామయ్య విక్రమాదిత్య. మా మామయ్య వీడియోలు అందరూ చూస్తారు. సూపర్. ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే మా మామయ్యకి ఫోన్ చేసి, మామయ్య అని గర్వంగా చెప్పు. "అన్న ఏం కాదు ఊరుకో. తుఫాన్ నేను ఆపుతానమ్మా" అన్నాను. అంటే స్వార్థమే. తర్వాత నేను తూర్పుగోదావరి అమ్మా, నాన్న అనపర్తిలో ఉంటారు. దాని ప్రభావం అందరి మీద ఉంటుంది కదా! వెళ్ళిన వెంటనే నాకు మా వీధిలో నేను హోమాలు చేసేటప్పుడు నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరిని పిలిచి కూర్చోబెట్టి చాలా ప్రయాసం ఉంటదండి. పాత బెల్లాన్ని 70 కేజీల పాత బెల్లాన్ని చూర్ణం చేయాలి, పౌడర్ చేయాలి. గోధుమల్ని శుభ్రంగా ఆ పొడిచి రోజు మీరు వీడియోలో చెప్పారు అవన్నీ గూడాను. అన్నీ చేశానండి, ఇలా చేశానని దాల్చిన మీరు చెక్కని చెప్తూ చూర్ణం ఉన్నారు. చేసి ఉండలు హ్మ్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అంటే హ్మ్. ఇది నేను ఆపానన్న నిజం నాకు తెలుసు. అందులో పార్టిసిపేట్ చేసినటువంటి మా వాళ్ళందరూ నా చుట్టుపక్కల ఉన్న మా పిన్నులు, అక్కలు వీళ్ళందరూ ఆ బంధుమిత్రులు. ఉండలు చేశారు. వాళ్ళకి తెలుసు ఇదేంటి తుఫాన్ ఆగుద్దా అని ఆళ్ళకి కూడా అంటే నేనేదో చేయమన్నాను. నాలాగే ఎదురు హ్మ్. చూసుండుంటారు అంతే. ఎందుకంటే అప్పటికి నేను సౌరయాగంలో ఇంట్లో మాఘమాసం 30 రోజులు సౌరయాగాలు చేశాను. ఆహా! ఆహ్, దేవీ నవరాత్రులు 17 రోజులు వినూత్నంగా దేవీ నవరాత్రులు చేశాను. ఇవన్నీ చేశాను కాబట్టి ఆ! అంటే నన్ను అందరూ 'విక్రమాదిత్య చేయగలడు. చూద్దాం ఎలా జరుగుద్దో.' తర్వాత వాళ్ళందరూ ఆనందపోయి నాకు ఫోన్‌లు. "ఏ నిజంగా మనం తుఫాన్ ఆపేసాం." అంటే నాతో పాటు వాళ్ళు కూడా భాగస్వాములయ్యారుగా. ఎగ్జాక్ట్‌లీ. ఇంకొకటి ఎన్ మీతో పాటు కూడా ఇంకెవరో కూడా ఇంకా చేసినట్టున్నారు అంటే గదండీ! నా ఒక్కడి విజయం కాదండి. నరసింహశాస్త్రి గారని చెప్పేసని పిఠాపురంలో అవును. పురోహితిగా ఆ! గుడిలో 3 యెస్. హోమగుండాలు పెట్టారు. యెస్. అంటే వారు. మొదటి స్టెప్ తీసుకునే భాగ్యాన్ని ఆ! నేనదే చెప్పబోతున్నా. ఇనీషియేటివ్ మీరెప్పుడైతే మీరు ముందుకొచ్చి తీసుకున్నది వెంకట చాగంటి గారు చెప్పారో, వెంటనే ఇంకొకరు వచ్చి జాయిన్ అవ్వడం. అంటే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా మొదటి ముందుగా అటో ఇటో ఎటో వైపు. మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడూ ఒక్కటే మరి. అది వందలై, పదులు వందలై, వందలు వేలై, కోట్లవుతాయి. నిజంగా ఆ రోజు మీరు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ వేరే నరసింహ శాస్త్రి గారు. వారొచ్చారు ముందుకి. చాగంటి గారు అక్కడి నుంచి మీకు గైడ్ చేస్తున్నారు. చేశారు. మీరు హోమంలో వేస్తూ, మంత్రం చదువుతూ వారికి చూపిస్తున్నారు. ఇవన్నీ నేను చాలా ఆసక్తిగా చూసాను. ఎందుకంటే ఒక గురు పరంపరలో నుంచి వచ్చిన ఆ గుండెలకి మాత్రమే అది తెలుస్తదేమోనండి. అంటే కనెక్టివిటీ. మన భారతదేశమే గురు పరంపరమ్మా. గురు పరంపర. అవును. గురుర్ బ్రహ్మతో స్టార్ట్ అవుతుంది అవును. తప్ప ఇంక వేరే దాంతో గురుర్ బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరంబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. మీరు పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక సినిమాలో వాడారు. అవును. అద్భుతం. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. అవును. కానీ ఆ పాట చాలా. ప్రేరణ ఆ హ్మ్. మొదటి అడుగు నన్ను వేయించేలా చేసింది ఎవరు? ఎందుకు? మీరంతకు ముందు ఆ సూర్య భగవానుడిని మీరు అంత ఇదిగా ఆయన్ని ఉపాసించారు. అలాగే ఆ క్రతువుల్లో మీరు ఉన్నారు. చు ఇంకొకటి సార్ మాలాంటి వాళ్ళకి సమాజంలో ఎంతమందికి మీరు ప్రాణం పోశారు చెప్పండి? ఆరోగ్యం ఇచ్చారు అవును. చెప్పండి? అవును. సో, ప్రకృతి అందరిని సెలెక్ట్ చేసుకోదుగా. ప్రియా చౌదరికి కూడా ఇలాంటివి చేయాలని ఉంటాయి. మరి ప్రియా చౌదరికి వినపడలేదు ఎందుకని చాగంటి గారి వాయిస్? ప్రియా చౌదరి పట్టించుకోలేదు ఎందుకని? ప్రియా చౌదరి ఇప్పుడు అర్హురాలు కాదు. విక్రమాదిత్య గారు అర్హులు. మీరొక అడుగు ముందుకేసేసరికి వారు చెప్పడంతోటి ఇంకొకరొచ్చారు. వారి యొక్క శక్తి కూడా ఆయన శాస్త్రి గారి శక్తి కూడా దీంట్లో అయ్యో! అది నిబిడీకృతమయ్యింది. అంటే నేను అనపర్తిలో నేను చేశాను. పిఠాపురంలో నరసింహశర్మ గారు చేశారు. మచిలీపట్నంలో రమేష్ గారో, మూర్తి గారో ఎవరో ఒక ఆయన చేశారు. అవును. మేము ముగ్గురం చేయడం వల్ల హ్మ్. మీకు ఎక్కడెక్కడైతే చేసామో అక్కడక్కడ డైవర్షన్ ఉంటుంది. ఇలా వచ్చి, అలా స్టెప్ తీసుకొని, అలా వెనక్కెళ్ళి, అలా వెళ్ళి, ఇలా వచ్చి మళ్ళీ మచిలీపట్నం మీదకొచ్చేస్తదేమో అనుకున్నారు. హ్మ్. అక్కడ మళ్ళీ చేస్తులోకి అది అక్కడి నుంచి కూడా అది కూడా వెంకట చాగంటి గారు మళ్ళీ అది కూడా ప్రస్తావించారండి మీకు ఆ ఆయన వీడియోలు వీడియోలో. వెంకట ఉన్నాయి. జగన్ గారి ఉన్నాయి. వీడియోలు నేను ఉంటాయి. మళ్ళీ దీంట్లో డే టు డే చూపిస్తాను నేను 26వ ఖచ్చితంగా. తారీఖు వీడియో ఉంటుంది. అవును. మొదలుపెట్టే ముందు. సార్ నేను ఫాలో అయ్యాను. ఆ! నాకది ఎంత క్యూరియాసిటీ అనిపించిందంటే, నేను వెంటనే వీడియో చేద్దామనుకున్నా. అరే! ఇలా చేశారు. వెంటనే నాకు ఒక శక్తి నన్ను ఆగు ప్రియా చౌధరి. ఇది నీకు తెలుసు. కానీ నీ అంత ఇది ప్రపంచానికి దీన్ని అపహాస్యం చెయ్యొద్దు చేస్తా. అనే ఒక దీంట్లో నాకెందుకో ఆ వర్డ్ వినిపించి, ఇది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను బయట తెలియాలి. పెట్టాలని, ఆ! అది నేను వెయిట్ చేసి ఇప్పుడెందుకు ప్రస్తావించానంటే,
అది నాకు కనెక్షన్ ఉంది. తర్వాత మీరు ఎంతో మందికి మీరు బాగు చేశారు. ఈ శక్తి ప్రపంచానికి తెలియాలండి. ఇప్పుడు ఈ రోజు ఏం చేయాలో అర్థం గాక మీరన్నట్టుగా ఏవేవో, ఏవేవో శక్తుల్ని ఆవాహనం చేసుకుందామని షార్ట్‌కట్‌లో వెళ్ళిపోయి, ఎందుకంటే సహనం లేదు. అవును. తర్వాత జనాలకెవరికీ ఓర్పు లేదు. ఓపిక అస్సలు లేదు. టక 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 ఎళ్ళిపోవాలనుకుని ఎంత ఫాస్ట్‌గా ఎళ్తున్నారో అంత ఫాస్ట్‌గా వాళ్ళ జీవితం ఎండ్ అవుతుంది. అవును. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో రావాలి అనంటే ఖచ్చితంగా మనం ఏది మర్చిపోయామో, మన జీవన శైలి, మనకి ఏ డిసిప్లిన్ అయితే క్రమశిక్షణ మన జీవితంలో ఉందో, అది ఖచ్చితంగా ఇవ్వాలి అనేటటువంటిది ఒక సంకల్పం నాకు కొన్ని నెలలుగా మనసులో ఇలా అవును. మీరు తపన కాలుతూ పడుతూనే ఉంది. ఉన్నారు. నేను కూడా మిమ్మల్ని చూసా. నన్ను కళ్యాణానికి, రాముల వారి కళ్యాణం యెస్. చేస్తున్నారు. యెస్. పిలిచారు. చాలా సంతోషం అది. సార్ ఇప్పుడు మీరన్నట్టుగా మీరు కూడా ఒక 2 సార్ల నుంచి వస్తున్నట్టున్నారు గదా! నిజంగా అవును. సంతోషము. నేను రాముల వారి కళ్యాణం చేయడానికి కూడా తపన అదేనండి. నాకు నైమిషారణ్యం వెళ్ళినప్పుడు మేమందరం కూర్చున్నప్పుడు అక్కడ వాళ్ళు మా స్నేహితులందరం కూడా ఆహ్, అక్కడ చాలా మందండి ఒక ట్రస్ట్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు చాలా కోటీశ్వరులండి. కానీ అక్కడ నైమిషారణ్యంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం, అది కూడా మన తెలుగు ఆయన అన్నమాట. మన గోదావరి జిల్లా ఆయన అన్నమాట. పరాశర శాస్త్రి గారని జెప్పేసని హ్మ్. ఆయన స్థాపించారు బాలాజీ స్వామి టెంపుల్. ఎందుకు అదేంటి వైఖానస శాస్త్రము అక్కడ పుట్టింది.